ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సహా పుష్ప 2 మూవీ టీం మొత్తం ప్రస్తుతం పుష్ప 2 సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సక్సెస్ తో మూవీ టీం అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. విడుదల ముందు నుండే ఎన్నో రికార్డ్స్ బ్రేక్ చేసిన పుష్ప 2 విడుదల తర్వాత కూడా రికార్డ్స్ మోత మోగిస్తోంది. ఇకపోతే పుష్ప 2కి సీక్వెల్ గా పుష్ప 3 కూడా ఉండబోతోందని ప్రకటించారు మేకర్స్. పుష్ప 3 ది ర్యాంపేజ్ పేరుతో సీక్వెల్ రాబోతోంది. పుష్ప 2 సినిమా క్లైమాక్స్ లో సైతం పుష్ప 3కి సంబంధించిన హింట్ ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే ఇప్పుడు పుష్ప 3 ఎప్పుడెప్పుడు స్టార్ట్ చేసి రిలీజ్ చేస్తారా అని వెయిట్ చేస్తున్నారు సినీ ఆడియన్స్. పుష్ప వచ్చిన 3 ఏళ్ల తర్వాత పుష్ప 2 వచ్చింది. ఇక ఇప్పుడు 3 కూడా ఆ గ్యాప్ లోనే వస్తుందని అనుకునే లోపే మరో షాకింగ్ విషయం తెలిసింది. ఏంటంటే పుష్ప 3కి పుష్ప 2కి పెట్టిన సమయం కంటే ఎక్కువ సమయం పడుతుందంట. అయితే తాజా సమాచారం ప్రకారం పుష్ప 3 రావడానికి మరో 6 సంవత్సరాల కంటే ఎక్కువ సమయమే పడుతుంది అంటున్నారు. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఒప్పుకున్న పలు సినిమాలు ఉన్నాయట. ఇప్పటికే అల్లు అర్జున్ త్రివిక్రమ్తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అలాగే సందీప్ రెడ్డి వంగతో కూడా ఓ సినిమా ఉంది. అట్లీతో కూడా ఓ సినిమా ఉందని రూమర్ వినిపిస్తుంది. అలాగే డైరెక్టర్ సుకుమార్ కూడా పూర్తి చేయాల్సిన కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయట. సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్తో ఓ సినిమా చేయాల్సి ఉంది. అందుకే పుష్పకి కాస్త బ్రేక్ ఇవ్వాలని అనుకుంటున్నారట మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ ఇదే నిజమని అంటున్నారు. మరి పుష్ప 3 ఎప్పుడు వస్తుందో చూడాలి.